R9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిందూ దేవాలయాల యువ చైతన్య మహా పాదయాత్ర. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వాసిలి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు రైతన్నలకు అండగా ఉంటుందంటున్న సూలూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో షేక్ ఫజ్లుల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ మెప్మా సచివాలయ సిబ్బందులతో కలిసి జాతీయ జెండా ర్యాలీ. విజయవాడలో భారీ వర్షాలతో బుడమనేరులో పెరిగిన నీటి ప్రవాహం. నెల్లూరు నగరంలో ఆగని హత్యలు. మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం, మన సమాజాన్ని మనమే సేవించుకుందాం అనే నినాదంతో రాయలసీమ జిల్లాలలో పాదయాత్ర చేపట్టిన శ్రీ భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతీయ స్వామివారు జూలై 12వ తేదీ నుండి పాదయాత్ర చేపట్టారు. తలకోన, చిన్న గోటిగల్లు, పులిచెల్ల, దామల చెరువు మీదుగా పూతలపట్టు మండలానికి చేరుకున్నారు. మంగళవారం తలపలపల్లి, తిమ్మిరెడ్డిపల్లి, రంగపేట క్రాస్ రోడ్డు పూతలపట్టు మండల కేంద్రానికి చేరుకున్నారు. మండల కేంద్రంలోని వరదరాజస్వామి ఆలయాన్ని సందర్శించి హిందూ ధార్మిక సభ్యులతో హిందూ దేవాలయాల విశిష్టత గురించి వారికి తెలిపారు. దేవాలయ పరిరక్షణలో యువత ముందుండి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక భక్త బృందం పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు. హిందుత్వం పట్ల, ధర్మ ఆచరణ పట్ల ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి ఒక మహాపాదయాత్రని తలకోనలో నెల రోజుల క్రితం ప్రారంభం చేశాం. హిందూ యువత గణేష్ ఉత్సవాలప్పుడు, దసరాలప్పుడు, శివరాత్రి అప్పుడు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అలా కేవలము సందర్భానుసారంగా కాకుండా సంవత్సరం పాటు స్థిరంగా ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలను కేంద్రంగా చేసుకుని ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు చేసే విధంగా హిందూ యువతను ప్రోత్సహించడం కొరకు, హిందూ సమాజంలో ఉండే అంతరాలను తొలగించడం కొరకు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ప్రతి దేవాలయానికి హిందూ యువతీ యువకులతోటి ట్రస్టులను రిజిస్టర్ చేసుకోవాలి. ఆ ట్రస్టు మాధ్యమంగా అన్ని కార్యక్రమాలు గ్రామాల్లో జరుపుకోవాలి. ఆ విధంగా సంవత్సరం పొడుగుతా లేదా ఎల్లప్పుడూ శాశ్వతంగా హిందూ సమాజము ఒక ఐకమత్యమైనటువంటి జట్టుతో ఎక్కడికక్కడ గ్రామాలలో నిలబడాలని, తద్వారా హిందూ ధర్మాన్ని మనం పునరుద్ధరించుకుంటూ, పునర్వికాసం పొందుతూ, పునరుజ్జీవనం పొందుతూ మన చైతన్యవంతమైన హిందూ సమాజానికి మనం నిలబడాలన్న ఒక సంకల్పాన్ని హిందూ యువతలో రేకెత్తించడం కొరకు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా రాయలసీమ అన్ని జిల్లాల్లో చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా, తర్వాత అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు, చివరగా తిరుపతి జిల్లాతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఒక భారీ హిందూ సమ్మేళనం ఈ మొత్తం పాదయాత్ర చేసిన అన్ని గ్రామాల నుంచి వేలాది మందిగా భక్తులు అక్కడ తరలి వస్తారు. యువతి యువకులు వాళ్ళతోటి ఒక పెద్ద కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.
నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వాసిలి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన అన్వర్ అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. టీవీఎస్ లూనాలో తమ గ్రామానికి వెళ్తూ ఉండగా నెల్లూరు నుండి బద్వేల్ వైపు వేగంగా వెళ్తున్న ఓ కారు ఢీకొని అన్వర్ సంఘటన స్థలంలోని చనిపోవడం జరిగింది. సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకుంటున్న ఆత్మకూరు ఎస్ఐ షేక్ జిలానీ మరియు వారి సిబ్బంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు రైతన్నలకు అండగా ఉన్నందున ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు అధికారులతో కలిసి రైతు సంబరాల సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సూపర్ 6 పథకాల అమలు చేస్తూ రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తుందని తెలిపారు. నాయుడుపేట గాంధీ సెంటర్ నుంచి అగ్రికల్చర్ కార్యాలయం వరకు రైతన్నలు నాయకులతో కలిసి 200 ట్రాక్టర్లతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కార మార్గం చూపిస్తూ ఎమ్మెల్యే గారు ఈరోజు విజయశ్రీ గారు ముందుకెళ్తా ఉన్నారు. నిజంగా తల్లి అది 10,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి అవన్నీ అప్పులన్నీ కూడా ఉన్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ వెనక తగ్గలేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన పరిపాలనా దక్షతతో తన ఆర్థిక నిపుణులతో మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది అభివృద్ధి పథంలో. మరి అదేవిధంగా 2 రోజులేమో అమరావతి అంటాడు, 2 రోజులేమో విశాఖపట్నం అంటాడు, మరి 2 రోజులేమో కర్నూలు అంటాడు. ఏదీ లేకుండా 5 సంవత్సరాల కాలం గడిపిన వైసీపీ నాయకులకి గుర్తించేటట్లుగా మన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రథమ ప్రాధాన్యత ఈ రాష్ట్రాల్లో రాజధాని ఉండాలి. తద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, తద్వారా ప్రజలకి పేదవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, తద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంతో ఈ రోజు రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా కొనసాగిస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి జీవనది అయిన మన పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నాడు. 90% మనం ఎంతో మంది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైనా వర్షాలు పడి పంట పాడైపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కింద ఈ రోజు ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ అందిస్తుంది. అలాగే రైతులకు అవసరమైన ట్రాక్టర్లు కావచ్చు, పనిముట్లు కావచ్చు దొరుకుతుందని ఈ రోజు అందరికీ కూడా, అలాగే పాస్బుక్ లో కూడా గత ప్రభుత్వ నాయకుల ఫోటోల్ని తీసేసి ఈ రోజు ప్రభుత్వ సింబల్ ని పెట్టి ఈ రోజు పాస్బుక్ లో అందరికీ కూడా అందజేశారు. ఇలా ప్రతి ఒక్కరి కోసం మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అలాగే సూపర్ 6 లో భాగంగా ఆయన చెప్పినట్టు పెన్షన్లు గత ప్రభుత్వంలో 3,000 పెంచారు. వికలాంగులకి 3,000 ఇస్తుంటే దాన్ని రెట్టింపు చేసి 6,000 చేశారు. అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు కూటమి ప్రభుత్వం 15,000 పెన్షన్ రూపంలో అందజేస్తుంది. అలాగే ఆయన చెప్పిన తల్లికి వందనం కింద ఈ రోజు ప్రతి బిడ్డని చదివించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకొని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన మీడియా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. మీ అందరికీ తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మనం ప్రచారంలో చెప్పిన సూపర్ 6 లో భాగంగా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటిగా కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు. ఈ రోజు సంవత్సరం రోజులు పూర్తయింది. ఈ సంవత్సరం రోజుల్లోపు మొట్టమొదటిసారిగా డిఎస్సి మీద సంతకం పెట్టి 16,400 ఉద్యోగ అవకాశాలు
చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ ఆయన చెప్పిన సూపర్ 6 లో భాగంగా ఆగస్టు 15 నుంచి మనకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మనం సూపర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజ్లుల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ మెప్మా సచివాలయ సిబ్బందులతో కలిసి 1 కిలోమీటర్ పొడవు ఉన్న జాతీయ జెండాను గాంధీ పార్క్ నుండి బజారు వీధుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు మనకు జరగబోయే ఆగస్టు 15 నాటికి ప్రతి ఇంటికి కూడా ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఏర్పాటు చేయటం, అదేవిధంగా ర్యాలీ నిర్వహించమని ఆదేశాలు చేస్తున్నారు. ఈరోజు నాయుడుపేట పట్టణంలో మా మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, సచివాలయం సిబ్బంది అందరం కలిసి 1 కిలోమీటర్ చొప్పున జాతీయ జెండాని మేము ర్యాలీ ద్వారా తీసుకుని రావడం జరిగింది. గాంధీ పార్క్ దగ్గర నుండి ఈ అంబేద్కర్ స్టాచ్యూ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మన దేశభక్తి గురించి మనం ఎంతైనా కానీ చెప్పినప్పుడు కూడా చాలా వరకు అంటే మన స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు శ్రమించి వాళ్ళ యొక్క త్యాగాలకి అనుకూలంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ హాజరైనందుకు, ఈ కార్యక్రమం చక్కగా విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరులో పట్టపగలు నడి బజార్లో మరో దారుణ హత్య. షేక్ లైక్ అనే 30 ఏళ్ల యువకుడిని మూలాపేటలోని అలంకార్ సెంటర్లో వెంబడించి నరికి చంపిన దుండగులు. నడి రోడ్డుపై 2 యువకులు కత్తులతో తరిమి లైక్ను నరికి చంపినట్టు తెలుపుతున్న స్థానికులు. మన ఈ అలంకార్ సెంటర్ నుంచి లోపలైన విక్టోరియా గార్డెన్స్ అనే చిన్న గుంది ఉంది. ఇది ఆటో కూడా చిన్న గుంది, ఆటో కూడా వచ్చే గుంది కాదు. జనం కూడా తక్కువగా మూమెంట్ ఎక్కువ ఉంది. అందరూ ఇళ్లలో ఉంటారు. మధ్యాహ్నం వర్షం పడుతుంది. ఈ సమయంలో మనకు సుపరిచితులు లైక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అంత ఇష్టపడతారు. మన నెల్లూరు 1 టౌన్ పరిసర ప్రాంతాల్లో కానీ, ఇస్కాన్ టెంపుల్లో కానీ తనకి ఆవులన్నీ అప్పచెప్పి వాటి కాపలాదారుగా పెడతారు. ఇదే కాకుండా ఇతని వృత్తి ఈ మన క్యాటరింగ్ కూడా చాలా పోలీసులు కూడా బాగా పరిచేస్తారు. అందరితో చాలా సన్నిహితం ఉంటాడు. మరి ఏమైందో అతని కింద కుర్రోళ్ళకి తనకి వాళ్ళలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది. అంటే కన్ఫామ్ కాదు, ఇంకా అతనే తీసుకొచ్చి పొడిచాడని. వాళ్ళిద్దరి మధ్య ఏదో సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తుందని తెలిసింది. ఎందుకని దీనిలో ఎటువంటి రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ ప్రమేయం లేదు కనుక వాళ్ళిద్దరి మధ్య ఏందనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫర్దర్గా ముద్దాయిని అరెస్ట్ చేసి తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. అదే కత్తితో బండి మీద అతను పాల ప్యాకెట్ తీసుకొని పోతుంటే అతను వాళ్ళని చూసి లోపల పరిగెత్తాడు. ఈ లోపల 2 వచ్చారని తెలిసింది ప్రస్తుత ప్రాథమిక సమాచారం మేరకు, మాకున్న సమాచారం మేరకు. డైరెక్ట్ విట్నెస్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా బయట రాలేదు. మాకు తెలిసింది. వాళ్ళని విచారించి కేసు కంపల్సరిగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ముద్దాయిని పట్టుకొని
డెఫినెట్గా అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. విజయవాడలో భారీ వర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహం సరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న ప్రజలు బుడమేరు మధ్య కట్ట గుణదల తదితర ప్రాంతాలలో పర్యటించిన సిపిఎం నేత సిహెచ్ బాబురావు లోతట్టులోని మునిగిన కొన్ని ఇళ్లను సందర్శించిన బాబురావు సిపిఎం నేతలు. ఇదంతా ఖాళీ చేస్తారా? పొద్దుట స్పీడ్ అలా ఉంది. భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు చేరుకుని దాదాపు 3 నుండి 5 లక్షల క్యూసెక్కుల నీరుని దిగువకు వదులుతున్నారు. ఇంకొక వైపున బుడమేరులో కూడా తక్షణ వరద ప్రమాదం లేకపోయినా నీరు పెరగడంతో బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరి దీని మీద బుడమేరుకి వరద వచ్చి దాదాపు సంవత్సరమైంది. ఈ సంవత్సర కాలంలో బుడమేరు ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అప్పుడు హడావిడి చేశారు. ఆ తర్వాత బుడమేరు ముంపు నివారణకి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, అనేక ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాల, నిధులు కేటాయించలా, టెండర్లు పిలవలేదు, ఏం పని చేస్తారో చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు నీరు వచ్చేసరికి జనంలో ఆందోళన పెరగటం సహజం. రేపు ఇంకా నీరు పెరిగితే తక్షణం అయితే ప్రమాదం లేకపోవచ్చు, కానీ రేపు ఇంకా నీరు పెరిగితే వరద నుంచి ప్రజలకు రక్షణ ఎక్కడ? ప్రభుత్వం మరి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. తక్షణం ఎక్కడ నీరు పెరుగుతూ ఉంది, ఇప్పటికే కొన్ని లోతట్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్ళు వచ్చింది. పెద్ద ప్రమాదం వెంటనే లేకపోయినా రేపు ఏం జరుగుతుందో తెలియదు. మరి అట్లాగే కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించాలి, తగు చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి, అవసరమైనటువంటి ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఇవన్నీ ఒక భాగం అయితే శాశ్వత చర్యలు ఇంతవరకు ఏ శాశ్వత చర్య ఈ సంవత్సర కాలంలో తీసుకున్నారు? ప్రజాప్రతినిధులు ముద్దు నిద్రలో ఉన్నారు. ప్రకటన చేయటం, హడావిడి చేయటం తప్ప దీని గురించి ఎక్కడా దృష్టి పెట్టట్లేదు. కనీసం ఇప్పటికైనా సరే మరి వీటి నుంచి అక్కడ కృష్ణానదికి రిటైనింగ్ వాల్ ఉంది కాబట్టి ముంపు రాకుండా వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. కానీ బుడమేరుకి అటువంటి రక్షణ ఏర్పాట్లు ఏమీ ఇంతవరకు గవర్నమెంట్ చేయలే. కాబట్టి అప్రమత్తంగా ఉండి ప్రజలను అవసరమైనప్పుడు అప్రమత్తం చేయడం ఒక భాగమైతే శాశ్వత చర్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేయాలి, నిధులు ఇవ్వాలి. డబ్బు ఇవ్వకుండా హడావుడి చేసి మాటలు చెప్పడం వలన ఉపయోగం లేదు. లక్షల మంది ప్రజలు ఎప్పుడు చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఏమవుతుందో అనేటువంటి ఆందోళనలు, దానికి తోడు రకరకాల వచ్చేస్తాను బుడమేరని ప్రచారాల మధ్య తీవ్రమైన ఆందోళనతో గత సంవత్సరం అనుభవాన్ని బట్టి ప్రజలందరూ ఉన్నారు. మరి ప్రభుత్వం స్పందించాలి, తక్షణ చర్యలతో పాటుగా శాశ్వత చర్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అదే కాదు, విజయవాడ నగరంలో 1 టౌన్లో మరి డ్రైనేజీ ఉన్నటువంటి గోతులో పడి మరి ఒక వ్యక్తి టీడీపీ నేత మరణించినట్టు వార్తలు వచ్చినాయి. కొన్ని చోట్ల చెట్లు పడిపోయి ఇంకొకరు చనిపోయినట్టుగా. చిన్నపాటి వర్షాలకే విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవటం వల్ల అరకొరగా ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ నీరు ఆగిపోయి ప్రమాదం ఏర్పడుతోంది. గతంలో తీసుకున్నటువంటి స్టామ్ వాటర్ డ్రైన్స్, వరద వర్షంతో వచ్చేటువంటి నీళ్లు పోవటానికి ఉండేటువంటి కాలువల నిర్మాణానికి 10 ఏళ్ళు దాటిపోయింది. 450 కోట్లు కేటాయించి సగం పనులు కూడా జరగల, అస్తవ్యస్తంగా ఉంది. దీని మీద నగరపాలక సంస్థ, ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ దేవాలయాల యువ చైతన్య మహాపాదయాత్ర. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వాసిలి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు, రైతన్నలకు అండగా ఉంటుందంటున్న సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో
షేక్ ఫజ్లుల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ మెహ్మా సచివాలయ సిబ్బందులతో కలిసి జాతీయ జెండా ర్యాలీ. విజయవాడలో భారీ వర్షాలతో బుడమనేరులో పెరిగిన నీటి ప్రవాహం. నెల్లూరు నగరంలో ఆగని హత్యలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.